దేవాదేవుని హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి మన ఆత్మీయ తల్లిదండ్రులకు, మరి సభను అలంఘించిన ప్రియమైన దేవుని బిడ్డలకు, మరి సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు తండ్రి గారికి 75 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఇయాల్టికి మన మధ్యలో మరి చాలా బైబిల్లో చోట ఉంటుందండి, చురుకుతనం కూడా ఆశీర్వాదం అంటండి. ఆశీర్వాదం అంటే మీరు నేను పిచ్చోళ్ళు ఏమనుకుంటామంటే చిల్లర ఒకటే ఆశీర్వాదం అనుకుంటామండి. చిల్లర ఉంటే సరిపోద్దే, అదే ఆశీర్వాదం అనుకుంటాం. బైబిల్లో సామెతలో చోటని చెప్పాడు దేవుడు, చురుకుగా ఉండుట కూడా ఆశీర్వాదం. కాబట్టి మరి ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చినా ఆయన ఒక చిన్న కుర్రోళ్ళలాగా మరి మన మధ్యన మరి దేవుడు ఆయన ఘనంగా వాడుకుంటూ ఉన్నాడు. అలాగే మరి ఆయన జీవితంలో మనం చూస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు, ఒకవేళ ఇప్పుడు దేవుళ్ళలోనే కాదు ముందు నుంచి కూడా ఆయన జీవితంలో అనేకమైన శ్రమల్ని, అనేకమైన ఇబ్బందుల్ని, కష్టాలను ఎదుర్కొంటూ మరి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా నిందలు వచ్చినాయి. ఇవాళ మనం ఎవరినో ఒక మాట అనగానే 10 మాటలు అంటేనే కానీ నిద్రపోమండి. కానీ దేవుడు చెప్పాడు, నా నిమిత్తం మీకు అవమానం వస్తుంది, భరించాలి. మరి నిరీక్షణ గలవాడుగా, ఉదయకాలం మనం చదువుకున్నాం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా మీద ఆనా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన ఆ మాట మీద నిరీక్షణ గలవాడుగా ఉన్నాడు అబ్రహాం. అలాగే ఆయన జీవితంలో అనేకమైన పోగొట్టుకుని చేసుకుని దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు వాగ్దానం పొందుకుని, నా కుమారుడా మరి నిన్ను అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తానన్న వాగ్దానాన్ని పట్టుకుని ఆయన మరి నడుస్తూ ఉన్నారు. మరి సేవా జీవితంలో కూడా దగ్గరగా మరొక 38 సంవత్సరాలు మరి సేవా జీవితంలో కూడా 35-38 సంవత్సరాలు మరి మన మధ్యలో నడిచారు. మరి దేవుడు ప్రేమించి మంచి ఆయుష్నిచ్చాడు. కాబట్టి మరి ఉదయకాల సమయంలో సమయాన్ని తండ్రి గారికి ఇద్దామండి. మరి తండ్రి గారిలోంచి దేవుడు, లేకపోతే మరి ఆయన సేవా జీవితంలో ఒక అనుభవాలు, లేదా దేవుడు ఆయన ఏ విధంగా నడిపించారని కొన్ని విషయాల్ని మరి ఆయనలోంచి దేవుడు మాట్లాడుతుండగా మనందరూ విని మనం కూడా ఏం చేయాలండి? ఏం చేయాలి? మేఘము వలె ఎవరున్నారంటండి? గొప్ప సాక్షి సమూహము మనకన్నా ముందుగా వెళ్తుందంట. వాళ్ళని చూసుకుని నేర్చుకోమని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మీరు చదువుకుంటే దేవాది దేవుడు చెప్తున్నాడు, మేఘము వలె ఒక గొప్ప సాక్ష్య సమూహము మనకన్నా ముందుగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి దేవుడు మనకన్నా ముందుగా మరి మన పితరులను ఆశ్రయించినట్లుగా అన్నయ్య గారిని కూడా దేవుడు మన మధ్యన ఏర్పాటు చేసి మరి ఎంతగానో దేవుడు ఆయన ఆశ్రయించి వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన టెర్రస్ మీద వస్తుండగా మన అందరం కూడా తప్పట్లు కొడుతూ ప్రార్థన అండి, ప్రార్థన. కనికరంగల మహారాజా, నీ దివ్య పాదాలకు స్తోత్రాలు. నీవే మా రక్షకుడు అని, నీవే మా విమోచకుడు అని, నీవే మా ప్రాణప్రియుడు అని నమ్మగల శక్తిని మాకు దయచేయండి. అదే మా జీవితంలో ఘనత. కనుక ప్రభువా, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మరుగుపరుచుకుని మీరు మాట్లాడి మమ్మల్ని గణపరచమని నీ ప్రేమగల దీపాలు సర్పిస్తూ యేసు నామమున బతిమాలు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగునుగాక. ఆయన కృపాసను బట్టి మీరు, మీ తరాలు, మీరు, మీ వంశాలు నిత్యాశ్రయకరులై దినదినము ప్రవర్ధమాన పొందురుగాక. ఆమేన్. జీవముగల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేసిన కాలం దేవుడు మాట్లాడే మాట విజయం, విజయం, విజయం అనగానే అందరూ నా వెంక చూస్తున్నారు. అన్నయ్య గారి విజయం గురించి మాట్లాడుతున్నారు. ఆయన విజయం గురించి, నా విజయం గురించి మాట్లాడినండి. నేను మీ ఇంటి వారిని నమ్ముకుని
నా మనస్సు నిండా ఉన్న నన్ను గురువుగా ఎన్నుకున్నాడు కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు విజయరూపులుగా ఉండాలనే గొప్ప ఆశ నన్ను వెంటాడుతూ ఉంది. అందుకే నేను కొంతమందిని గద్దిస్తూ ఉంటాను, కొంతమందికి మార్గం చూపిస్తూ ఉంటాను, కొంతమందికి అత్తుకుంటూ ఉంటాను. చాలామంది ఓటమిగానే అంగీకరిస్తారు. ఇక మనం బాగుపడం. నేను చాలాసార్లు ప్రవచించినప్పుడు చెప్తూ ఉంటాను, నీకు దేవుడు మాట్లాడాడు కాబట్టి, నీ అపజయాల గురించి మాట్లాడాడు కాబట్టి వాటిని వదులుకుని నీవు విజయం వైపు వెళ్ళు. ఒక రోజున విజయ పతాకం ఎగరేస్తాం అని ప్రవచనం వచ్చిన తర్వాత వాళ్ళతో నేను కొద్ది సమయం సందేశంతో మాట్లాడతాను. అయితే ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడే మాట విజయం, విజయం, విజయం. ఈ బైబిల్లో కీర్తన గ్రంథం ఉందండి. కీర్తన గ్రంథం 3 రాశారు. 1 దావీదు మహారాజు గారు, 2 ఆసాబు, 3 సొలొమోను రాజు. అయితే ఆసాబు గొప్ప నాట్యకర్త. ఆసాబు గొప్ప సంగీతం పాడగలవాడు. ఆసాబు చాలా భక్తుడు. సరే, అలా రోజులు వెళ్తుండగా కొద్ది కాలం పోయిన తర్వాత ఆసాబు పాటలు పాడటం మానేశాడు. ఆసాబు నాట్యం చేయడం మానేశాడు. ఆసాబు ఎవరితో కూడా మాట్లాడటం మానేశాడు. ఈ విషయం ఎక్కడికి వెళ్ళిందంటే దావీదు మహారాజు గారి దగ్గరికి వెళ్ళింది. దావీదు మహారాజు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆసాబుని కేకేసి అడిగాడంట, ఏమయ్య ఆసాబు గారు, నువ్వు ఎంతో బాగా స్తుతి చేస్తావు, నాకన్నా చాలా గొప్పగా స్తుతి చేస్తావు, నాకన్నా గొప్పగా నువ్వు పాటలు పాడతావు, నాకన్నా ఎక్కువగా నువ్వు నాట్యం చేస్తావు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. అటువంటి వాడికి నీవు ఈ రోజున స్తుతి ఆపడానికి కారణం ఏంటి అని అడిగాడట. ఏముందండి దావీదు మహారాజు గారు, 37వ అధ్యాయం కీర్తన గ్రంథం 37వ అధ్యాయం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము. ఈడికి ఆ జబ్బు పుట్టిందంటండి. ఆడు భక్తుడు కాదు, ఆడు సంపాదన చేశాడు, ఈడు భక్తుడు కాదు, చాలా బాగా గొప్పగా ఉన్నాడు, ఆడు భక్తుడు కాదు, ఆడికి పాటలు రావు, అయినా కానీ గొప్పగా ఉన్నాడు, నేను పాటలు పాడుతున్నాను, నేను విజ్ఞాపన చేస్తున్నాను, నేను ఇలాగే ఉన్నాను అనే బాధ కలిగిందంట ఆడికి. ఎవరికండి? ఆసాబుకి ఏ లోటు లేదట. కానీ చెడ్డవాడు గొప్పవాడు అవటం వల్ల ఆడికి పుట్టిందంట తెగులు. అదే విషయాన్ని దావీదు మహారాజు గారు చెప్పారు. దావీదు మహారాజు గారు కడుపొప్పగా పకపక 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 నవ్వాడంట. నవ్వు ఆపట్లేదంట. అప్పుడు ఆసాబు గారు అడిగాడట, ఏమండి మీకు కూడా నేను ఎలాకులంగా ఉన్నానా? మీకు కూడా నేను పనికిరాని వాడిగా ఉన్నానా? ఎందుకంటే నన్ను చూసి అలా నవ్వుతున్నారు అన్నాడు. ఆసాబు గారు మీకు ఒక కథ చెప్తాను అన్నాడట. చెప్పండి బాబాయ్ అన్నాడు. ఒక గొప్ప రాజు ఉన్నాడు. రాజుకు అన్నీ ఉన్నాయి, లేనిదంటూ లేదు. చక్కటి భార్యలు ఉన్నారు, చక్కటి కుటుంబం ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారు, మరి చక్కటి సన్గ్లాస్ మంచాల మీద రక్త కంబలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయనకి. మరి పంచభక్ష పరమాన్నాలు కూడా ఉన్నాయి.
కానీ రాజుగారికి ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు ఏంటంటే నిద్ర పట్టదంటండి. ఏం పట్టదంటే సరిగ్గా ఎంటన్నారా ఎక్కువ టైం ఉండి వెళ్ళిపోతాను నేను. నిద్ర పట్టదంట ఆయనకి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నెలల తరబడి నిద్ర పడదంట. మంత్రి గారికి ఆకేస్తున్నాడంట, నాకు నిద్ర రావట్లేదయ్యా అన్నా అంట. మంత్రి గారు తెల్లబోయి చూశారట, ఇదేంటి రాజుగారికి నిద్ర రావడం ఏంటి, ఏమి లోటు వచ్చిందని రాజుగారికి నిద్ర రావట్లేదు? అన్నీ ఉన్నాయి కదా, ఆహారం చూస్తే పంచభక్ష పరిమాణాలు ఉన్నాయి, రత్న కంబలు కలిగిన సన్ గ్లాస్ మంచం అవి ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, రాజుగారికి నిద్ర ఎందుకు రావట్లేదు? సరే చాలా ఆలోచించాంట. నా ఇంటి పనికి మళ్ళీ చాలామంది దగ్గర ఆలోచించేశాంట. ఏమండి మా రాజుగారికి నిద్ర రావట్లేదంట. ఏ మంది అత్తే ఏ మందులు పనిచేయవు. మరి అలాగా రాజుగారు మరి ఏమన్నా ఎక్కడికన్నా ఋషి గారి దగ్గరికి వెళ్తే బాగుంటుందా? ఇలాగ ఆలోచన చేస్తారంట. అప్పుడు 4 మనుషులను అనుకుని మంత్రి గారికి ఇష్టమైన వాళ్ళని, నిద్రపోయే వాళ్ళు ఎక్కడున్నా నిద్రపోండి రానా అంట. ఇక పడ్డారంట. ఏ ఇంట్లో చూసినా నాకు నిద్ర లేదు, నాకు కుదిరలేదు. సారా తాగి ఉండి అడిగారంట. అందుకేనయ్యా తాగుతున్నానా అన్నాడంట. ఋషి గారిని అడిగాడట. అందుకే కదా గంజా తాగుతున్నానా అన్నాడంట. ఇలాగే ఎవరికి వాళ్ళు అలా చెబుతున్నారంట. ఇసుకుపోయారంట. నేను విజయం గురించి చెప్తున్నాను మీకు. చాలామంది ప్రార్థన చేస్తారు, మీరు విజయం లేదు మీలో, అపజయంతో కొట్టబడుతున్నారు మీరు. అందులో ఫస్ట్ ఈ అమ్మాయి చాలా కొట్టబడుతుంది, అపజయంతో కొట్టబడుతున్నారు. సరే తిరిగారు. ఓ రోజున ఓ 2 ఎడ్ల బండి వస్తుందంట. ఓ రైతు చిన్న పంచి కట్టుకుని పైన తుండేసుకున్నాడంట. ఆ 2 ఎడ్ల బండి మీద కొంత ఇంటికి వెళ్తా పొయ్యిలో పెట్టడానికి కాసిన కంపల పోగు చేసుకున్నాడంట. కొంత మట్టి కూడా వేసుకున్నాడంట. బండి ఎక్కాడంట. అరే పప్ప అర్రే పప్ప అన్నాడంట. నడుస్తున్నాయంట. అట్లా నడుస్తుండగా అటు ఇటు తూలి కంపల మీద పడిపోయాడంట. నిద్రపోతున్నాడు. ఆ 4 మనుషులు చూశారంట. అయ్యి బాబు, ఈడేం కుంభకర్ణుడు బాబు, కంపల మీద కూడా పడుకున్న తర్వాత ఈడు సామాన్యుడు కాదు, ఈడు పట్టుకోవాల్సిందన్నాడు. వెళ్ళారంట. అబ్బి అన్నారంట. లేగలేదంట. అబ్బి నిన్నేనయ్యా అన్నాడు. లేగలేదంట. లేగయ్యా అన్నాడు. లేగలేదంట. బండి నిదానంగా ఇంటికి వెళ్ళిపోయిందంట. ఈ లోపల ఆవిడ వచ్చిందంట. వచ్చి ఏమండి ఆ ఇంటికి వచ్చారు లేకండి అన్న. వచ్చేసింది బండి అన్నాడు. వచ్చేసిందండి. బండి దిగి లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడంట. 4 పట్టుకున్నారంట. ఏమయ్యా అలా ఎలా నిద్రవుతున్నావు నువ్వయ్యా? భలే చిత్రంగా నిద్రవుతున్నావు, కంపల మీద నిద్రవుతున్నావు, ఇలా భోంచేసి ఇలా పడుకు నిద్రవుతున్నావు. నువ్వు తినది పప్పుచారే కదా, పప్పుచారేసి భోజనం చేసావు. మీ ఆవిడేమో ఎండ్రే పెట్టింది, ఆ ఎండ్రే చూసుకుని తినేసి పడుకున్నామంటయ్యా అని తెల్లారు అడిగారంట. అయితే ఏమీ లేదండి, ఏదో నిద్ర వస్తుంది అలా పడుకున్నాం. అలా కాదు, ఇక్కడ కాదు, ఇది రాజుగారి దగ్గర తేల్చుకోవాలని రాజుగారి దగ్గర తీసుకెళ్ళారట. జాగ్రత్తగానండి, విన్నారా? రాజుగారి దగ్గర తీసుకెళ్ళారంట. రాజుగారు అడిగాడంట, ఏమయ్యా కంపల మీద కూడా పడుకునే నిద్రవుతున్నావు నువ్వు? ఆఖరికి ఎండ్రి అలా పెట్టుకుని తినేసి పడుకునే నిద్రవుతున్నామంట.
ఇంత నిద్ర నీకు ఎలా వస్తుంది? నీ మనసు చూస్తేనే భయం లేదంట. మామూలు మనసు అంట, నొలక మనసు అంట, దానివే పడుకుని ఎలా నిద్రపోతావయ్యా అని అడిగాడంట. ఏమండి రాజుగారా, నాకు 3 ఎకరాల భూమి ఉందండి. నేను తెల్లవారుజాని 4 గంటలు ఎగుతానండి, మొంగ కట్టుకుంటానండి, కబా బడ్డి కట్టుకుంటానండి, పొలం వెళ్ళి పని చేసుకుంటానండి. మా ఆవిడేమో గింజ ఎత్తుందండి, అందులో 2 వెళ్ళిపోయి ముక్కలు వేస్తండి, అవి తింటానండి. సాయంత్రం వచ్చినప్పటికి చాలా అలసిపోతానండి రాజుగారా, చాలా అలసిపోతాను. మంచమా లేకపోతే నేల అని కాదు, ఆకలి అవుద్దండి, 2 మెతుకులు నోట్లు వేసుకుంటానండి, బంగాళ ఎరిపోతాను. నాకు ఇంకేం అర్థం కదండి రాజుగారా అన్నా అంట. అయ్యి బాబు, ఎంత గొప్ప నిద్రపోయేవాడు, ఏమీ పట్టించుకున్నాడు, ఈడు సంగతాలు చూడాలని చెప్పి 1 వారం రోజులు మా ఇంటికాడ ఉండాలన్నాడంట. ఎక్కడమ్మా 1 వారం రోజులు రాజుగారి ఇంటికాడ అసలు ఎలా నిద్రపోతాడో చూద్దాం వీడు అని రాజుగారి ఇంటికాడ ఆఫ్ చేశాడంట. ఆఫ్ చేసి పంచపక్ష పరమన్నాలు, రత్న కంబలి ఇవన్నీ వేసి ఫ్యాను, టిష్యూ, బుష్యూ అన్నీ పెట్టారంట. మనవాడు దొరికింది అవకాశం, తెగ మేసి పడేసాడంట. ఆ రత్న కంబలో ఏ కంబలో శుభ్రదాని మీద పడిన రైలు. మళ్ళీ తెల్లారి తిన్నాడంట. 9 నెలల కడుపు వచ్చిందానికి మళ్ళీ కొంచెం బాధ కలుగుతుందంట కడుపు. ఇళ్ళల్లా అనుకున్నాడంట. సరే మళ్ళీ తినేసాను. సాయంత్రం మళ్ళీ తినేసి మళ్ళీ రత్నగంలో పట్టుకున్నాడంట. లైట్గా నొప్పి ప్రారంభమైందంట. అడుదొల్ల ఈడుదొల్ల, ఈడుదొల్ల అడుదొల్ల, అడుదొల్ల ఈడుదొల్ల, ఇలా దొల్ల అల్లా దొల్ల, అల్లా దొల్ల ఇల్లా దొల్ల, ఇల్లా దొల్ల అల్లా దొల్ల దొలుతున్నాడంట. తెల్లారి పొద్దున లేచినంట, రాజుగారు నన్ను పంపించేయండి అన్నాడంట. ఏ రా అన్న అంట. తిన్నది అరగట్లేదండి అయ్యగారు, కంటికి నిద్ర రావట్లేండి అయ్యగారు, అందుకు నన్ను పంపించేయండి రాజుగారు అన్నంట. ఇంకా 4 రోజులు ఉండవయ్యా. 4 రోజులు కదండి, 4 నిమిషాలు కూడా ఉన్నాను నేను. 4 నిమిషాలు మీరు పెడుతున్న జిలాబీలు కానీ ఆ పంచపక్ష పరమణాలు కానీ నాకు విషయంగా మారిపోతున్నాయండి. కంటికి నిద్ర రావట్లేదండి, రాపోతే దెయ్యాలు దేవతలు అన్నీ కనపడిపోతున్నాయండి. అంచేత నన్ను పంపించేయండి రాజుగారు అన్నట్టు. ఈ కథ దావీదు గారు ఎవరికి చెప్పాడండి? ఆసాబుకి చెప్పాడు. ఆసాబు, నువ్వు చాలా గొప్ప భక్తుడివి కదా, నీకు ఏమి లోటు ఉందో చెప్పు, నాకు నీకు ఎటువంటి లోటు ఉందో చెప్పు. వాళ్ళు ఎలా బాగుపడితే మనకెందుకు, వాళ్ళకి ఎన్ని కోట్లు ఉంటే మనకెందుకు? అయ్యా తినకపోతే అరగట్లేదు కదా వాళ్ళకి, వాళ్ళ మనసుపై పడుకుని నిద్ర రావట్లేదు కదా, నీకేంటి హాయిగా ఉన్నావు కదా అని అంటే దావీదు. అప్పుడు అర్థమైంది నిజమేనంట. అందుకు పాట పాడంట, దేవునికి స్తోత్రం. యెరూషలేములే యెహోవాయే కట్టుచున్నవాడవే, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడవే, ఈవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మల్లమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడవే, గుండె చెదరిన వారిని బాగు చేయువాడవే, వారి గాయములాలియు కట్టుచున్నవాడవి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మల్లమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అన్నాయనే భక్తిహీనులను చూచును,
మంచుడి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరముందుని గానము చేయుటయే మంచిది. ఇంకా ఆసాబు లేచి నాట్యం చేయడం ప్రారంభించాడంట. అంతకుముందు ముసలోళ్ళగా ఉన్నాడంట, ఇప్పుడు మళ్ళీ కుర్రోళ్ళగా అయిపోయాడంట. ఇంకో పాటలు పాడటం, ఇంకేవో నాట్యం చేయటం, ఇంకో స్తుతించడం అమలు పెట్టాడంట. దావీదు అన్నాడంట, నీ జబ్బు అయిందా అని అడిగాడంట. బాబాయ్ రాజుగారు మీకు ఏం చెప్పనండి, నాకు భయంకర జబ్బు కొట్టబడ్డానండి, జబ్బుని తప్పాడు. ఆయన చాలామంది తెలుగు తక్కువ వాళ్ళు ఉంటారండి, వాళ్ళు అపజయాల వైపు నడుస్తారండి. మనిషి ఎప్పుడు కూడా తృప్తి, దేవుడు ఉన్నాడు అనే రెండు విషయాల మీద కాన్సెంట్రేట్ అయి ఉంటాడు. అంత జీరో అయిన అబ్రహాము దేవుడి దగ్గరికి వచ్చాడు. మనకు మళ్ళీ తెలుగు తక్కువ నేను కూడా అబ్రహాం అంటే చాలా ఇష్టం, అబ్రహాంలా జీవించాలనుకుంటాను ఇప్పుడు కూడా నేను. జీరో. ఇతను వచ్చి ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్ముకున్నాడంట. అందించడం ఒకసారి తొందరగా వెళ్ళిపోవాలి మనం. 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను. ఎవరు నమ్మాడండి అతను? అమ్మా యెహోవాను నమ్మెను. అంతే కదా. అంతేనే. ఇప్పుడు యెహోవా యొక్క ఆరాధనలకు వెళ్ళిపోయాడు. దేవుని ఎలా స్తుతించాలి. ఆసాబు స్తుతించేవాడు, స్తుతి ఆగాడు, స్తుతి ఆగ్గానే అయిపోయాడు, ముసలుడైపోయాడు, వేదన పట్టుకుందాడికి. అలాగే ఇప్పుడు అబ్రహాం గారు రావటమే ఏం పట్టుకున్నాడు? స్తుతి పట్టుకున్నాడు. నా దేవుడు గొప్ప దేవుడు అందించా. గొప్ప దేవుడవని, గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని కళ్ళమెత్తి నిల్లులలో గానమాడదా. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, రాజుల రాజువని, రక్షణ దుర్గమని, ఈ కీర్తినే నేను కొనియాడెదా, ఈ కీర్తినే నేను కొనియాడెదా. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని కళ్ళమెత్తి నిల్లులలో గానమాడెదా. అద్భుత క్రియలు చేయువాడవని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని. ఇప్పుడు అబ్రహాంకి ఏం తెలిసిందంటే దేవుడు గొప్పవాడు, ఆయన ఏమైనా చేయగలడు. ఇప్పుడు అబ్రహాం గారు దేవుడి దగ్గర ఏమీ అడగట్లేదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు దేవుని స్థుతిందమా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు దూరం తొలగిద్దామా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆ యొక్క మరి స్థుతిలోకి వెళ్దామా, ఇలాగా ఈ విధంగా ఆయన జీవిస్తూ వస్తున్నాడు. సరే, ఈ అబ్రహాం గారు అలా ఉండగా ఒకసారి ఈయనకు ఒక గురువు ఉన్నాడండి, మెల్కీసెదెకు అని. ఆ గురువు చిత్రమైనోడండి. ఆ గురువుకు తల్లి లేదు, తండ్రి లేడు, రాజు అయినాడు, సమస్తం నలుకున్నాడు. అబ్రహాం గారు గురువు అయ్యాడు. మరి ఈయన ఏం బోధించాడో మనకు అంతగా తెలియదు, ఎటువంటి బోధ చేస్తాడో మనకు తెలియదు. ఓసారి ఒక అద్భుతం జరిగింది. ఆ తమ్ముడు అన్నవాడు ఉన్నాడు కదండి, లోతుగాడు, ఆడి పిల్లల్ని అందరిని పోడ్చాడు. అబ్రహాం గారు తన ఇంట ఉన్న 300 మందిని తీసుకెళ్ళి ఏం చేశాడండి, ఆ రాజులందరినీ ఓడించేశాడు. జాగ్రత్తగా గమనించండి, విజయానికి మీకు మార్గం చూపిస్తున్నాను. మీ దగ్గర నుంచి పేదరికం పోద్ది, దరిద్రం పోద్ది, రోగం పోద్ది, అయ్యా దుఃఖం పోద్ది, సంతోషంతో ఉంటారు.
మొత్తం బంగారం, ఆడోళ్ళని, మగోళ్ళని అందరూ తీసుకొచ్చారు. అక్కడ రాజులు ఎదురై అన్నారు, ఏమండి అబ్రహాం గారా, మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడారు, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించారు, మా భార్యలను విడిపించారు, మా భర్తలను పిల్లల్ని విడిపించారు, అందుకు ఈ బంగారము, ఈ వెండి ఇవన్నీ తీసేసుకోండి అయ్యారు. విజయానికి సూచన చెప్తున్నాను చూడండి, విజయానికి సూచన చెప్తున్నాను చూడండి. మీకు మాయరోగాలు రావడానికి కారణము, మీకు కుటుంబంలో కుదిరి లేపడం కారణము చూసుకోండి. అబ్రహాం అన్న మాట ఒకే ఒక్క మాట అన్నాడు, నన్ను మీరు గొప్పవాళ్ళని చేయొద్దు, నాకే లోటు లేదు, నాకు అన్నీ ఉన్నాయి, అన్నిట్లుగా నా మించి నాకెవరన్నా తెలుసా, ఆస్వాదించే దేవుడు నడతబడకూడండి. అలా కాదండి, అబ్రహాం గారు భోంచేయండి, వద్దు. అబ్రహాం గారు బట్టలన్నా కట్టుకోండి, వద్దు వద్దు. అబ్రహాం గారు జోళ్ళన్నా వేసుకుని, వద్దు, నాకే లోటు లేదు, నాకు ఒకడు ఉన్నాడు, నా లోటులు తెచ్చేవాడు దేవుడు. మీరున్నారు అలాగా ఉండగలుగుతున్నారు చెప్పండి? అబ్రహాం మీద పాటలు పాడతారు, అబ్రహాం మీద వాక్యాలు చెప్తారు, మీకుందా అటువంటి మైండ్? సరే, అబ్రహాం గారు కొంచెము రొట్టె తీసుకున్నాడు, కొంచెము దాని మీద ఆహారం తీసుకున్నాడు. చూడమ్మ ఒకసారి 14 అధ్యాయం 23 వచ్చిన అనుకున్నాను నేను. అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును నీ దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ఓడిపోయారా? ప్రమాణము చేసి ఉన్నాను. ఓడారా? మీరందరూ ఓడిపోయారు చెప్పండి. నారాయణ గారు మొన్నటిదాకా ఆగలేదు, ఓడిపోయారు. మీరందరూ ఓడిపోయేలా చూసుకోండి. ఏం చెప్తున్నాడు? నాకు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎటువంటిడో చెప్తున్నాడు. అక్కడ రాజుల బంగారాలు వెంట్లన్నీ ఉన్నాయి, అవన్నీ వ్యసనం. నీకేదైనా చూస్తే వ్యసనం, కళ్ళు తిరిగిపోతాయి, మొక్కం తిరిగిపోద్ది. ఎవరిదైనా డాబా చూసావా, ఎవరి ఇంటికన్నా బంగారం చూసావా, నీ కళ్ళు కిరకిర తిరిగిపోతాయి. నీకు వ్యసనం ఉంది, నీకు జబ్బు ఉంది, నీ కళ్ళలో ఉందా జబ్బు, ఒకసారి సరి చేసుకో. నీ హృదయం ఉందో జబ్బు, ఒకసారి సరి చేసుకో. ఇక్కడ అబ్రాహాంకి ఆ జబ్బు లేదు. ధనం చూస్తే పడిపోయేంత జబ్బు, ఆహారం చూస్తే పడిపోయేంత జబ్బు, ఘనపరిస్తే ఘనతను పొందుకునే జబ్బు, ఇలాంటి జబ్బులు అబ్రాహాం దగ్గర లేవు. అబ్రహాముకు ఉన్నది ఒకటే, నా దేవుడు గొప్పవాడు, నా దేవుని స్తుతించాలి. పాపం దర్శభాగాలు తీసుకెళ్ళాడు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతనికి ఉన్నది ఏముందండి? చిన్న రొట్టె, ద్రాక్షారసము. అదే దర్శభాగం అంట. అదే దర్శభాగం తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళాడు.
గురువు గారు చూడండి ఏం మాట్లాడాడో చూడండి, గురువు ఏం మాట్లాడాడో చూడండి, గురువు ఏం మాట్లాడాడో చూడండి అన్నజా. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక. తబల కొట్టు, కూడా తబల గట్టి కొట్టు, బాగా కొట్టు. ఏం పట్టుకెళ్ళాడంట? ఫస్ట్ బైబిల్లో ఇక్కడ చూడండి వాక్యం. అబ్రహాము దశమ భాగం తీసుకెళ్ళగానే గురువు గారు దీవించాడు. దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క ప్రభావం చేత, దేవుని యొక్క శక్తి చేత నిరంతరము వర్ధిల్లుగాక, నిరంతరము ఆస్వాదించబడదుగాక, నిరంతరము దీవించబడదుగాక. ఆహా, అబ్రహాం గారికి ఉన్న గుణం ఏం గుణమండి, ఏం అద్భుతమైన గుణమండి. అందుకే అబ్రహాం ఆశ్రయించబడిపోతే మనం ఆశ్రయించబడతామా? అబ్రహాముకి అన్నీ పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? దోళ్ళు కాసుకున్నాడండి. దోళ్ళు కాసుకుంటే ఏం చేస్తున్నాడండి? దేవుని స్తుతిస్తా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. భార్య పోయిందండి, భార్య పోయింది, ఆస్తి పోయింది, అన్నీ పోని. కానీ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని కనపరుస్తూ ఉన్నాడు. రాజుగారిని కేకేస్తున్నాడు, నీ ఇంట ఉన్న అబ్రాహాం భార్య శారా ప్రతివత. ఇంకేం చెప్పాడండి? అక్కడికి వెళ్ళి పేదోడు అయిపోయాడు కదండి, ఎడుతో కూర్చున్నాడా? నా దేవుడు సజీవుడు, ఆమేన్. నా దేవుడు ఉన్నవాడు, ఆమేన్. నా దేవుడు అనువాడు, ఆమేన్. ఆయన పని చేసుకెళ్ళిపోతున్నాడు. ఆయన ఉద్యోగం ఏంటంటే స్తుతి చేసుకున్నాను వాడు స్తుతి. దేవుడు చూశాడు, అబ్రహాం తిరిగి ఈసండి గొప్పవాడిగా మార్చాడు. విజయానికి సోపానం. మీరు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు? అబ్రహాం ఎందుకు సంతోషంగా ఉన్నాడు? 22వ అధ్యాయం 14వ వచనం చూడు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయలేదు కాబట్టి కార్యము చేస్తున్నందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను. తప్పట్లో కొట్టండి. ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం ఎలా సంపాదించాడు అబ్రహాం అని చూస్తే, అబ్రహాం కేవలము దేవుని నమ్మాడు. దేవుణ్ణి కనపరచడమే శాస్త్రీయ భావంగా పెట్టుకున్నాడు. అక్కడేమో వాళ్ళంత బతిమాల ఏమీ తీసుకోలేదు, నా దేవుడు గొప్పడని చెప్పేశాడు. సరే, ఇప్పుడు ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. నా దేవుడు చూసుకుంటాడులే అన్నాడు. దేవుడు గొప్పని చేశాడు. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, రే పిల్లడా, నీ కొడుకుని తవిని రాబాలను. ఆల్రైట్, మీరు ఇచ్చింది మీదే కదా, తీసుకోండి ఆయన అన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నాయనా, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి, నన్ను నీకన్నా మిక్కుడంగా ప్రేమిస్తున్నావు కాబట్టి, ఇది మొదలుక నీ వంశము రాజులవుదురుగాక.
ఇది మొదలుక నీ వంశము ప్రపంచాన్ని పరిపాలిందురుగాక. ఇది మొదలుక నీ వంశము సదా నా కృపకు పాత్రులుగా ఉందిరుగాక. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అబ్రాహాము అండి జీరో, అది తెలియనివాడండి, దేవుని తెలియనివాడండి, అంతేకాని దేవుని నమ్ముకున్నాడు. తన ప్రాణానికన్నా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అలా లేదు, ఈ ప్రశ్నలు ఏమి లేవు. ఎలియాజరు గారు వచ్చి అంటాడు, ఎక్కడ చూసిన మన పంటలు, ఎక్కడ చూసిన మన పాడి పంటలు, దేవుడు మనల్ని ఆశ్రయిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశ్రదిస్తున్నాడు. ఆఖరి సార్ అంటాడు, చూద్దామండి 25 అధ్యాయం 23:4 చూడమ్మా, వెళ్ళిపోదాం. మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. రండి, అబ్రాహాము గారు చాలా ఎత్తుకు పోయారండి. భార్య చనిపోయిందండి, శ్మశానం కావాలి, వెళ్ళి వాళ్ళకి నమస్కారం పెట్టాడు. వాళ్ళందరూ అన్నారు, అయ్యగారు 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 బాబా, అదేంటండి బాబాయ్, మమ్మల్ని మన నమస్కారం పెడతారండి బాబాయ్య, మీరెక్కండి మేమెక్కండి బాబు, గొప్పరండి గొప్పరండి. ఆయన నేను పరదేశిని, నాకంటూ ఏమి లేదా దేవుడు ఆశీర్వాదం. అందుకు కొంచెం స్థలం మీరు ఇస్తే నా భార్యని సమాధి చేసుకుంటాను, ఊరికినే వద్దు. ఎంత వెండి అవుతుంది చెప్పండి, అంత ఇస్తాం. 300 తులాలు వెండి అని చెప్పారు. 300 తులాలు వెండి ఇచ్చి శ్మశాన స్థలం తీసుకుని తన భార్యని సమాధి చేసుకున్నాడు. నేను చాలామంది చెప్తానండి, ఒరే తిన్న తిండి కాదు, కట్టింది బట్ట కాదు, తనువు గడవాలి. మీ చెప్పులు నాశైపోనా, మనువు గడవాలి. అయ్యా మీ కుటుంబాలు అయ్యా మరి ఇంకా అనకూడదులే, నా కొడుకు బాగోలేదు, నా కూతురు బాగోలేదు, నా గుళ్ళు బాగోలేదు, ఎంతకాలం ఏడుతావు అలాగే ఏడుపు అందించు. 25 అధ్యాయం 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానమిచ్చి తాను చచ్చిపోయే ముందర అబ్రహాము చెప్తున్న మాటలండి, నాయనా నీ అన్నదమ్ములు జాగ్రత్త అయ్యా, నీ తోబుట్టులు జాగ్రత్త అయ్యా, అయ్యా వాళ్ళని అవమానపరుస్తావేమో, అవమానపరచుకో. చచ్చిపోయే ముందర చెప్తున్న మాట, నీ తోబుట్టువులను అవమానపరుస్తావేమో, అవమానపరచుకో. నిన్ను నీవు హెచ్చించుకుంటావేమో, హెచ్చించుకోవచ్చు. వాళ్ళందరినీ ప్రేమగా చేర్చుకో, వాళ్ళకి ఏమి కావాలంటే ఇస్తూ ఉండు. అంతా నాదే అనుకోవద్దు, వాళ్ళకి ఎప్పుడు ఏ లోటు వచ్చినా వాళ్ళకి సమకూర్చు. ఆఖరి సార్ చెప్పాడు, నాయనా దేవుడు పిలుస్తున్నాడు, మరి నేను వెళ్తాను అంటే మరణము కూడా చెప్పాలి. ఆ డాక్టర్ చూడలేదు, ఈ డాక్టర్ చూడలేదు, ముక్కులో పెట్టలేదు, మూతిలో పెట్టలేదు, ఏమీ లేదు. అబ్రహాం 149 సంవత్సరాలు బతికాడు. అబ్రహాం చెప్తున్నాడు, నాయనా దేవుడు పిలుస్తున్నాడు, వెళ్ళిపోతాను భోజనం చేసి. భోజనం పెట్టి ఆయన భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు. అంటే తన శరీరం మీద కూడా తనకి ఆశ లేదు, తన ఆస్తుల మీద తనకి ఆశ లేదు, తన పిల్లల మీద తనకి ఆశ లేదు. అతను ఆశ భగవంతుడు. భగవంతుడు నీడలో ఉన్నాడేమో, అన్నీ ఉన్నాయి, లేనిదంటూ లేదు. తృప్తికరంగా జీవించగలిగాడు, తృప్తికరంగా మరణించగలిగాడు, తృప్తికరంగా వెళ్ళిపోయాడు. అందుకు నా పిల్లరా, మేము దేవుడిని నమ్ముకున్నాం, ఇదిగో దేవుడిని నమ్ముకున్నవాడు విజయం. ఆసాబ్ చెప్తున్నాడు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అని చెప్తున్నాడు ఆసాబ్. దావీదు అన్నాడు, బుద్ధిహీనుడా నువ్వు ఎంత గొప్పవాడురా, దేవుని స్తుతించేవాడు కదా,
దేవుని ఆరాధించేవాడు కదా, దేవుని కనపరిచేవాడు కదా, నీకేం మైరకు వచ్చింది, నీకేం జబ్బు వచ్చింది? దేవుని స్థుతి గొప్పది. ఇవాళ నేను ఎంత గొప్పవాడుకున్నా అంటే కారణం ఏంటి తెలుసండి రాసావా? ఏంటయ్యా కారణమా? నువ్వు గొప్ప రాజువా? 12 రాజ్యాలు ఉన్నాయా? లక్షల కొలిది బంగారం ఉందా? పిచ్చివాడ, 14 సంవత్సరాలు ఆకలితో మలమల మాడిపోయాను రా. 14 సంవత్సరాలు పడుకున్న స్థలం లేకుండా కొట్టబడ్డాను రా. దేవుడు నాకు కష్టాన్ని నేర్పాడు, దేవుడు నాకు దుఃఖాన్ని చేయించే విధాన్ని నేర్పాడు. అంచేత ఇవాళ ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నా, ఎన్ని రాజ్యాలున్నా నాకు దుఃఖం లేదురా, నాకు దుఃఖం లేదు. నేను నిరంతరం పనిచేసుకుంటూ ఉంటాను. అంచేత నా ప్రియ చెల్లి, నీ విజయానికి కారణము నీ మనస్సు. నీ మనస్సు ఎప్పుడైతే తృప్తి పొందుద్దో, నీ మనస్సు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉండదో, నీ మనస్సు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తూ ఉండదో, ప్రసన్నమైన జీవితాన్ని జీవించగలదు. అని చెప్తా నా పిల్లరా, ఆసాబు ఎవరికో ఉందని ఏడుతున్నాడండి, ఆడికి ఇచ్చింది మర్చిపోయాడు. రైతు కష్టపడి చేసుకున్నాడు ప్రశాంతత. రాజుగారికి అన్నీ ఉన్నాయి, రత్నగంపలపై పడుకున్నారు. షుగరు, బీపీ, కష్టాలు, ఆడి శాంతవాడి పిండకుడు నడవలేని స్థితి. రైతు చెప్పాడు, బాబు నాకు వద్దు, ఈ ఆహారం వద్దు, ఈ రత్నగంపలు వద్దు, నా వ్యవసాయం నాకు చాలు అని చెప్తా. నా పిల్లరా, చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు, డబ్బులున్న వాళ్ళు సుఖపడతారు, కొడుకులున్న వాళ్ళు సుఖపడతారు. దేవుడున్న వాడు సుఖపడతాడు. నిన్ను కడతేర్చగలవాడు దేవుడు ఒక్కడే. అందుకే అబ్రహాం గారు అంటాడు, నన్ను పుట్టించేవాడు నన్ను అద్దరికి చేరుస్తాడు. అందుకు ఆయన ఏం ప్రేమించలేదంటే లోకాన్ని ప్రేమించలేదు, శరీరాన్ని ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించాడు? దేవుని ప్రేమించి దేవుని ఆశీర్వాదాలు 100% పొందుకుని ఆయన పరమ చేరిపోయాడు. అంచేత విజయం ఎక్కడుందంటే నీ మనస్సులో తృప్తి. దేని తృప్తి? ఎవ్వరికి దొరకని దేవుడు నాకు దొరికాడు. చాలు, నా దేవుని స్తుతించాలి, నా దేవుణ్ణి ఆరాధించాలి, నా దేవుణ్ణి కనపరచాలి, నా దేవుని మహింపరచాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు సజీవుడు. సజ్జుడు నాకు విమోచనిచ్చాడు, నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, ఆయనే నా ప్రాణప్రియుడు. ఆమేన్. వాక్యాన్ని వెనుకలు రాసించుకోండి. అందరూ కూడా మరి దేవుని ముందు మోకరించి మరొక్కసారి మీ హృదయాన్ని పరిశోధన చేసుకోండి. మరి విగ్రహారాధుడిగా తిరుగుతున్న అబ్రహామునికి ఆకేశ దేవుడు, నా కుమారుడా నీ చుట్టాలను విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, లోక సంబంధమైన విగ్రహారాధన విడిచిపెట్టి నా మాట విని నన్ను వెంబడించు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా మీద ఆనా అబ్రహామా, నిన్ను నేను బాగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అదే వాగ్దానాన్ని ఇవాళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలము నీ జీవితంలో సంతోషం లేని రోజులతో బాధపడుతున్నావేమో, నీ సమస్యలకి పరిష్కారం లేక బాధపడుతూ ఉన్నావేమో, దేవుడి మాటను నమ్ము. దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా అబ్రహామా నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. సంతానం లేని అబ్రహాముకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఎన్నిక లేని అబ్రహాముని దేవుడు విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. అబ్రహాము నిలబడ్డ ప్రతి స్థలాన్ని దేవుడు ఆశించాడు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి ఆ నీతి అతనికి ఆశీర్వాదం తీసుకొచ్చిందని దేవుడు చెప్తున్నాడు.
ఒకవేళ ఎంతకాలం నువ్వు దేవుణ్ణి నమ్మలేని స్థితిలో ఉన్నావేమో. నమ్మటం అంటే అనుకుంటా ఉండొచ్చు, మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నామండి, బొట్లు తీసేస్తున్నామండి అంటూ ఉండొచ్చు. కానీ నమ్మటం అంటే ఆయన మాటను నమ్మాలి, ఆయన ఉద్దేశాలను నమ్మాలి, ఆయనని ఎందున్న ప్రణాళిక ఏదో తెలుసుకుని నువ్వు ఎప్పుడైతే దాని ప్రకారంగా నమ్మి అబ్రహాములాగా విడవగలిగిన స్థితి నీకు ఉంటుందో, నీలో ఉన్న ఈర్ష్యను విడవగలిగే స్థితి, నీలో ఉన్న అసూయను విడవగలిగే స్థితి, నీలో ఉన్న అహంకారాన్ని గర్వాన్ని విడవగలిగే స్థితి, నీలో ఉన్న ధనాకాంక్షను విడవగలిగే స్థితి, నీలో ఉన్న ఇంకా లోకాశలను విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరించి దేవుని వైపుకి చూస్తావో, దేవాతి దేవుడు చెప్తాడు, ఇదిగో నా మీద ఆన, నా బిడ్డ నిన్ను ఆశీర్వదించేదాకా నేను విశ్రమించనని చెప్తున్నాడు దేవుడు. నేను గొప్ప చేసేదాకా నేను విశ్రమించనని చెప్తున్నాడు దేవుడు. ఇంకా నీవు ఒకవేళ లోక సంబంధమైన వాటిలో దేవుని ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నావేమో, ఇవాళ దేవుడిని అడుగు, ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. చెప్తున్నాడు మహానుభావుడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, నా పరిశుద్ధాత్మ మీ మీద మెండుగా కుమ్మరింపజేస్తానని చెప్తున్నాడు దేవుడు. అడుగు, దేవుని వైపుకి చూడు. గుడ్డివాడు అడుగుతున్నాడు, దావీదు కుమారుడు నన్ను దాటిపోకూడదని అడుగుతున్నాడు. రక్తస్రావం గల స్త్రీ విశ్వాసంతో అడుగుతుంది దేవుణ్ణి. ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో. పేతురులాగా ఒకవేళ మునిగిపోతున్నావేమో చూసుకో. నీ అవిశ్వాసాన్ని బట్టి, నీ భయాన్ని బట్టి, నీ ఆందోళన బట్టి లోక సంబంధమైన జీవితంలో ఒకవేళ మునిగిపోతున్నావేమో చూసుకో. యేసయ్య వైపు చూడు. నిన్ను లేవనెత్తేవాడు, నిలబెట్టేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను గణపరిచేవాడు చెప్తున్నాడు దేవుడు. నా బిడ్డ నేను నిన్ను విడవనని చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ ఎంతకాలం ఒకవేళ పేతురులాగా ఒకవేళ నీ చుట్టూ ఉన్న సమస్యలను చూసి ఆందోళన చెందుతూ, భయం చెందుతూ ఒకవేళ మునిగిపోయేవాడుగా ఉన్నావేమో, అడుగు దేవుడిని, నా చేయి పట్టుకుని ఆయన, అయ్యా నా చేయి విడవకు తండ్రి, నన్ను విడవద్దు నాయనా. అడగండి, దేవుణ్ణి అడగండి. నేను విడవని వాడు, ఎడవాయిని వాడు. యాకోబుతో చెప్తున్నాడు దేవుడు, పురుగు వంటి యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సొత్తు అయి ఉన్నావు. జలముల్లో బడి నువ్వు వెళ్ళినా, అగ్నిలో బడి నువ్వు నడిచినా, నీ పక్కన 1000 మంది పడిపోయినా, 10,000 మంది పడిపోయినా, యాకోబు నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. ఆ మహానుభావుడు ఇవాళ నీకు చెప్తున్నాడు, విడువు, లోకాన్ని విడువు, లోక ఆశలు విడువు, లోక తలంపులు విడువు, లోక ఉద్దేశాలు విడువు. దేవుడు చెప్తున్నాడు, భూ సంబంధమైన వాటిని నువ్వు నెతక్కో, పర సంబంధమైన వాటిని ఎతకమని అడుగుతున్నాడు దేవుడు. అడుగు దేవుడిని, అయ్యా ఆశా నిగ్రహాన్ని నాకు దయచేతండి, అయ్యా నీ పరిశుద్ధాత్మ నాలో నింపయ్యా, అయ్యా ప్రేమ గల హృదయాన్ని నాకు దయచేతండి, అయ్యా కనికరము గల హృదయాన్ని నాకు దయచేతండి, క్షమించే మనసును నాకు దయచేయండి. ఎంతకాలం నేను క్షమించలేకుండా ఉన్నాను తండ్రి, నా హృదయము కఠినముగా ఉంది నాయన, క్షమించే మనసును నాకు దయచేయండి ఆయన అడగండి దేవుణ్ణి. నేను ఎంతమంది పిల్లలైతే ప్రభు నాయన ఈరోజు నీ వర్తమానం విని ప్రభు వాడికి వందనాలు. ఇదిగో అబ్రహామును బాగు చేసిన దేవుడు, మోషేని నిలబెట్టి వాడుకున్న దేవుడు, మునిగిపోతున్న పేతుర్ని పైకి లేపిన దేవుడు, సమర స్త్రీని పరిశుద్ధంగా మార్చిన దేవుడు, నా జీవితాన్ని కూడా కడతాడు, నన్ను కూడా బాగు చేస్తాడని తండ్రి. ఎంతమంది బిడ్డలో తిరిగి వైపుకి తిరిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు తండ్రి, వాళ్ళని జ్ఞాపకం చేసుకో స్వామి. నీకు ఎందుకంటే నువ్వు చెప్తున్నావు, ఇదిగో నీ విశ్వాసము గొప్పది, ఆ విశ్వాసం నేను బాగు చేస్తాను చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు. కాబట్టి నేను ఎంతమంది బిడ్డలు అవుతున్నాయినా నిన్ను నమ్ముతున్నారో ప్రభా, నీకు వందనాలు. అబ్రహాములాగానైనా నిన్ను వెంబడించాలని ఆశపడుతున్నారో తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సన్నిధికి వచ్చిన వారిని ఎవరినైనా ఊరికనే పంపించే దేవుడు నువ్వు కాదు ప్రభా, నీకు వందనాలు. ఒక్క దినము గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టమైందని నువ్వు చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు. కాబట్టి నీ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకుంటాను, అందరి మీద నీ ఆత్మాభిషేకాన్ని కొమ్మరంప చేసి వారిలో ఉన్న మలినాన్ని ప్రభా, నీకు వందనాలు.
ఎందుకంటే నువ్వు చెప్తున్నావు, ఇదిగో నాయన నా వాక్యము చాకలవాణి సబ్బు లాంటిది, నీలో ఉన్న మురుకుని డాగుని కడిగి వేస్తుందని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు. ఇదిగో నా యవనకాల రక్తంతోనైనా నిన్ను కడుగుతున్నాను, నా సొద్దయ్యను అని చెప్పావు ప్రభా, నీకు వందనాలు. కాబట్టి నేను వారి పాపాలు కడగబడుతుండగా ప్రభా, నీకు వందనాలు. ఎక్కడైతే పాపాలు కడగబడతాయో అక్కడ ఆశీర్వాదం ఉందని చెప్పావు తండ్రి. ఎక్కడైతే నా అపరాధాలు విడిచిపెడతారనైనా వారు ధన్యులని చెప్పావు ప్రభా, నీకు వందనాలు. కాబట్టి నేను ఎంతమంది బిడ్డలవుతే తండ్రి, ఉదయకాల సమయంలో వారి హృదయం అనే తలుపులు తెరుస్తూ దేవా, నీకు వందనాలు. అయ్యా నాలోకి రానాయనా, నాతో నివాసమై ఉండయ్యా, నా స్తుతుల మీద సింహాసనాసీనుడిగా ఉండు తండ్రి. అయ్యా మా వెలవేల్పుగా ఉండయ్యా, నా కుటుంబ పెద్దగా ఉండు తండ్రి. నన్ను నడిపించేవాడిగా, నా తండ్రిగా, గురువుగా ఉండమని ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలవుతే ప్రభా, నీకు వందనాలు. విరిగి నలిగిన హృదయంతో ప్రభా, నీకు వందనాలు తండ్రి. కన్నీటితో దేవా, నీకు వందనాలు అయ్యా. నీ వైపుకు చూస్తున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందుకంటే నువ్వు చెప్పావు తండ్రి, విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయవాడిని కాదంటున్నావు ప్రభా, నీకు వందనాలు. ఎవరైతే నేను కృతజ్ఞతతోనైనా విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ఉంటారో వారిని నేను అలక్ష్యము చేయనని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు. కాబట్టి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీకు వందనాలు. నీ ప్రతి బిడ్డ మీద ప్రభా, నీకు వందనాలు. అలనాడు పెంతుకొస్తున్నాను ఏ రకంగా అవుతే తండ్రి ఆదరణకర్త అయిన ఆత్మను కొమ్మరింపజేసేవో తండ్రి, నేటి నుంచి ప్రభా, నీకు వందనాలు. వారిని అయినా ఎలా అయితే ధైర్యవంతులుగా ప్రభా, నీకు వందనాలు. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు, ఇదిగో నీ ధైర్యము నేను ఉన్నానని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు. ఇదిగో యెహోవాయే నీకు బలమని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. కాబట్టి ప్రభా, నీకు వందనాలు తండ్రి. వారిలో ఉన్ననైనా అవిధేతలను ప్రభా, నీకు వందనాలు. వారిలో ఉన్న పిరికితనాన్ని ఆవుతి చేస్తున్నామని లయపరిచిన ఆయన సింహముల వలె తండ్రి, యోధా గోత్రపు సింహము పిల్లల వలె ప్రభా, నీకు వందనాలు. నీ కోసం నిలబడేవారిగా ప్రభా, నీకు వందనాలు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదిగో మరణమైన జీవమైన క్రీస్తుతోనే, నా జీవితము క్రీస్తుతోనే అని చెప్తున్నాడు ప్రభా, నీకు వందనాలు. అలా నీతో బతకాలనే ఆశను ప్రభా, నీకు వందనాలు. నీతో జీవించాలనే నిరీక్షణ ప్రభా, నీకు వందనాలు. అయ్యా నీ ఆశీర్వాదాల కొరకు ఓర్పును, సహనమును నాయన, పరిశుద్ధాత్మ శక్తిని నాయన నీ బిడ్డల మీద కుమ్మరింపు చేసి నీ ప్రతి బిడ్డను నాయన ఆశీర్వదించి దీవించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.